హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఐకమత్యం, జింక, బావిలో నీళ్లు, బంగారు మొలక, వికట కవి, మేకపోతు గాంభీర్యం కంప్లీట్ చేసుకున్నాం. వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా మన ఛానల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు దిలీపుని కథ చూద్దాం. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజ దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజు స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకి తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకుని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవుని విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు, నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు అంది. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూచి, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచిపెట్టు. దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు. దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది. అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు, ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చాడు. సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే, అతనిపైన పూలవాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘుమహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. కథ విన్నారు కదా. ఈ కథకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, ఆవును కాపాడలేకపోయినా, సింహం ఆకలి తీర్చలేకపోయినా నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని దిలీపుడు ఎవరితో అన్నాడు? ఆప్షన్ ఏ సుదక్షిణాదేవితో, ఆప్షన్ బి వశిష్ఠుడితో, ఆప్షన్ సి సింహంతో, ఆప్షన్ డి దేవతలతో. రెండవ ప్రశ్న, దిలీపుని కథ ఆధారంగా క్రింది వానిలో సరికానిది. 1 దిలీపుడు మహారాజు, 2 సుదక్షిణాదేవి దిలీపుని భార్య, 3 నందిని ఆవు, 4 రఘుమహారాజు దిలీపుని తండ్రి, 5 శ్రీరాముడు రఘువంశానికి చెందినవాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.